గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏప్రిల్ 23, 2025కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 23 అనేది ప్రపంచ పుస్తక కాపీరైట్స్ దినోత్సవం. దీన్ని వరల్డ్ బుక్ డే అని కూడా అంటారు. వరల్డ్ బుక్ డే మరియు కాపీరైట్స్ డే. రచనలపై సంబంధిత రచయితలకు పరిమిత సమయం వరకు ఉండే హక్కునే మనం కాపీరైట్స్ అంటాము. దీని చారిత్రక నేపథ్యం చూద్దాం. ఎంతోమంది సాహిత్యవేత్తలు, రచయితలు ఏప్రిల్ 23న జన్మించారు మరియు అదే రోజున మరణించడం కూడా జరిగింది. వీరందరి జ్ఞాపకార్థం యునెస్కో 1995న ఈ ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవం జరుపుకోవాలని 1995లో తీర్మానించింది. మనకిప్పుడు పుస్తక పఠనం అని తగ్గి మొబైల్ వినియోగం అనేది పెరిగింది కదా. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారత్లో 100 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ మార్కెటింగ్ హ్యాండ్బుక్ రిపోర్ట్ 2024 ప్రకారం మన దేశంలో మొబైల్ వినియోగం అనేది రోజుకు సగటున 4 గంటలు. అది అంతర్జాతీయ సగటు కన్నా 1 గంట ఎక్కువ. అంటే అంతర్జాతీయ సగటు 3 గంటలు అయితే మన భారత్లో సగటున మొబైల్ అనేది ఎంత వినియోగిస్తున్నారంటే రోజుకు 4 గంటలు వినియోగిస్తున్నారు. ఇది వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్స్ డే ఏప్రిల్ 23కు సంబంధించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది కదా. ఆ ఉగ్రదాడిలో 2 విదేశీయులతో పాటు 28 మంది మృతి చెందడం జరిగింది. వీళ్ళంతా కలుపుకొని పహల్గాం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది. దీన్ని మినీ స్విట్జర్లాండ్గా కూడా వ్యవహరిస్తారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో ఈ ఉగ్రదాడి జరిగింది. పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్టు వాళ్ళు ప్రకటన చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నీతి ఆయోగ్ ప్రగతిశీల అభివృద్ధి ర్యాంకింగ్లో మన తెలంగాణకు చెందిన మహబూబాబాద్ జిల్లాలోని గంగారాం మండలానికి మొదటి స్థానం, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి 2వ ప్లేస్ అనేది రావడం జరిగింది. దేశంలో 500 మండలాల్లో నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం నిర్వహించగా ఈ మండలాలు అనేవి అతి త్వరగా పురోగతి సాధించాయని అధికారులు వెల్లడించడం జరిగింది. ఆ మండలాలు ఏవి? గంగారం మండలాలు మహబూబాబాద్ జిల్లాకు చెందింది, ఇంకోటి కన్నాయిగూడెం మండలం ములుగు జిల్లాకు చెందింది. ఇది నీతి ఆయోగ్ ప్రగతిశీల అభివృద్ధి ర్యాంకింగ్లో. మరియు వీళ్లకు ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వారికి 3 కోట్ల వరకు ప్రోత్సాహక బహుమతి ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చిన వారికి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ పహల్గాం ఉగ్రదాడి గురించి చెప్పుకున్నాం కదా. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ISSF అంటారు. ఇది ఆర్టికల్ 370 రద్దు అనేది మనకు 2019లో జరిగింది కదా. దాని తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ అనేది ఏర్పడింది. టీఆర్ఎఫ్ని ఇది వేరే చెప్పాను. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అంటే టీఆర్ఎఫ్ను సృష్టించింది ఎవరు? షేక్ సజ్జాద్ గుల్ అనే అతను. ISSF ప్రపంచ కప్ షూటింగ్లో ఇండియా అనేది 3వ స్థానంలో నిలిచింది. ఇండియాకు మొత్తం 7 పథకాలు వస్తే అందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం అనేది లభించింది. ఈ ISSF ప్రపంచ కప్ షూటింగ్లో ఇండియా 3వ స్థానంలో ఉంటే ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో అమెరికా అనేది నిలిచింది. గృహహింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లెటర్కు 4 ఏళ్ల జైలు శిక్ష అనేది విధించడం జరిగింది. అగసరా నందిని జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్లో ఈమె స్వర్ణం సాధించింది. నెక్స్ట్ పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం భాజపా ఎంపీ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి నియామకం జరిగింది. 20 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు నియమితులయ్యారు. దానికి చైర్పర్సన్ పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ ఎవరు అంటే దగ్గుబాటి పురంధేశ్వరి. ఇందులో సభ్యులుగా DK అరుణ, కడియం కావ్య, ఇంకా చాలామంది ఉన్నారు. మనకు సంబంధించి మన తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం వీళ్ళు. నెక్స్ట్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యొక్క 100వ జయంతి పురస్కారాలను పురస్కరించుకొని 100 రూపాయల నాణాన్ని విడుదల చేయాలని కేంద్రం అనేది ఒక నోటిఫికేషన్ అని విడుదల చేసింది. అందులో ఈ 100 రూపాయల నాణం అనేది 44 మిల్లీమీటర్ల చుట్టుకొలత, 50
అందులో 50% వెండి, 40% రాగి, ఇంకా 5% అనేది నిక్కేలు, 5% జింక్ ఉంటుంది. ఈ 100 రూపాయల నాణెం దేంతో తయారు చేస్తారంటే 50% వెండి ఉంటుంది, 40% రాగి, ఇంకా 5% నిక్కేల్ మరియు 5% జింక్ ఉంటుంది. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలత ఉంటుంది. 2026 నవంబర్ 23 నాటికి శత జయంతి ఉత్సవాలు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ 100 రూపాయల నాణెం అనేది విడుదల చేయాలని కేంద్రం భావించింది. అదేవిధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మనకు 2023లో జరిగాయి. అప్పుడు కూడా 100 రూపాయల నాణెం విడుదల చేశారు. ఇప్పుడు విడుదల చేసే ఈ నాణానికి ఒకవైపు అశోక స్తంభం ఉంటుంది, మరోవైపు సత్యసాయిబాబా యొక్క చిత్రం ఉంటుంది. 1926 అనే నెంబర్ అనేది ముద్రించబడి ఉంటుంది. ఇవి ఏప్రిల్ 23కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చూసుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.